ప్రతి నెల శాలరీ వచ్చే సౌండ్ టింగ్ అని వస్తుంది. ఆ సౌండ్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే ముద్దు కంటే మత్తుగా ఉంటుంది. కానీ ఆ డబ్బులంతా 10 డేస్లోనే ఖర్చు అయిపోతాయి. మరి ఆ డబ్బులు మనం ఖర్చు చేస్తున్నామా లేదా డబ్బే మనల్ని కంట్రోల్ చేస్తుందా? మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటో కూడా లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. పాయింట్ నెంబర్ 1, శాలరీ వచ్చిన వెంటనే హౌస్ రెంట్, కరెంట్ బిల్, వాటర్ బిల్, ఈఎంఐ బిల్లులు. శాలరీ మొత్తం మీ అకౌంట్లో పడ్డ వెంటనే ఈఎంఐ రూపంలో మారిపోతుంది. ప్రాబ్లం ఈఎంఐలో కాదు, ఈఎంఐ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడం. మనం ఫ్యూచర్ కోసం లోన్ తీసుకుంటాం, కానీ ప్రజెంట్లో ఊపిరి తీసుకోవడం మానేస్తాం. ఇది ఎలాగో మన మిడిల్ క్లాస్ వాళ్ళకు తప్పదు. పాయింట్ నెంబర్ 2, శాలరీ 20,000 ఉన్నప్పుడు నార్మల్ ఫోన్, నార్మల్ బైక్స్. అదే 30,000 శాలరీ వచ్చినప్పుడు ఎక్స్పెన్సివ్ ఫోన్స్ అండ్ ఈఎంఐ బైక్స్, కాస్ట్లీ హ్యాబిట్స్. మన లైఫ్లో ఇన్కమ్స్ పెరగట్లేదు, బట్ లైఫ్ స్టైల్ మాత్రం బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్తుంది. పాయింట్ నెంబర్ 3, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఖర్చు పెట్టేసి తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే ఒక్క రూపాయి కూడా మిగలదు. అదే కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఫస్ట్ సేవ్ చేసుకొని తర్వాత ఖర్చు పెడితే కొంచెమైనా మిగులుతుంది. సో నేనేమంటానంటే సేవింగ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఇదే రిచ్ పీపుల్ మైండ్ సెట్ కూడా. శాలరీ సరిపోవట్లేదు అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే శాలరీ కాదు ప్రాబ్లం, మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం. తక్కువ మనీ అండ్ తక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సేవ్ చేస్తున్నారు. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ శాలరీలో 20-30% సేవ్ చేసుకోండి. అండ్ మీ శాలరీలో 30% కంటే ఎక్కువగా ఈఎంఐ కట్టకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకరితో కంపారిజన్ అయితే అస్సలు చేసుకోకండి. అండ్ ఈ వీడియో మీకు రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ పీస్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.